'స్ట్రేంజర్ థింగ్స్' ఫినాలే వచ్చేసింది. ఫినాలేకి బయట యావరేజ్ రెస్పాన్సే వస్తుంది కానీ, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన డైరెక్షన్‌లో మాత్రం స్టోరీ వెళ్ళలేదు. పర్సనల్‌గా చెప్పాలంటే, 'మైండ్ ఫ్లేయర్‌ని' రివీల్ చేసిన స్టైల్ నాకు పెద్దగా నచ్చలేదు. ఇంక 'వెక్నా'ని అంత ఈజీగా చంపడం కూడా పెద్దగా ఎక్కలేదు. కొన్ని క్యారెక్టర్స్ చనిపోయిన విధానం, ఇంకా ఎండ్‌లో ఆ 45 మినిట్ ఎపిలాగ్ కూడా నాకు అంత నచ్చలేదు. అందుకే 'స్ట్రేంజర్ థింగ్స్' ఎండింగ్ ఎలా ఉంటే బాగుండేది అని నేను ఫీల్ అయ్యానో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంక లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఇది నా వర్షన్ ఆఫ్ 'స్ట్రేంజర్ థింగ్స్' ఎండింగ్. స్టార్ట్ చేసే ముందు చిన్న స్పాయిలర్ అలర్ట్. 'వెక్నా ఫైట్ అండ్ మైండ్ ఫ్లేయర్ రివీల్'. 'వెక్నా ఫైట్' ఇంకా 'మైండ్ ఫ్లేయర్ రివీల్' గురించి మాట్లాడుకుంటే, నాకు ఆ ఫైనల్ ఫైట్ కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. నేనైతే దీన్ని మొత్తం వేరేలాగా రాసేవాడిని. ఒరిజినల్‌గా చూపించినట్టు హెన్రీకి మైండ్ ఫ్లేయర్‌తో కనెక్షన్ సీన్ అండ్ విల్‌తో హెన్రీకి ఆ టెలిపాథిక్ కన్వర్జేషన్ ఉంచేవాడిని. కానీ కాంటెక్స్ట్ మాత్రం మైండ్ ఫ్లేయర్‌కి హెన్రీ అవసరమని కాకుండా, హెన్రీ ఎంత డార్క్‌గా మారిపోయాడంటే, తనే ఆ మైండ్ ఫ్లేయర్‌ని కంట్రోల్ చేయగల స్టేజ్‌కి వెళ్ళిపోయాడు అని నేను చూపించుండేవాడిని. హెన్రీ చిన్నప్పుడు కేవ్ ఇన్సిడెంట్ తర్వాత అబైస్‌కి వెళ్ళాడని మనకు తెలుసు. ఇది స్టేజ్ ప్లేలో కూడా చెప్పారు. సో, హెన్రీ అప్పుడు ఆ మైండ్ ఫ్లేయర్‌ని కంట్రోల్ చేయాలని చూశాడు. కానీ కుదరలేదు అని చూపించేవాడిని. తర్వాత నేను సీజన్ 4కి ఒక కనెక్షన్ ఇచ్చి, సీజన్ 4లో 11 హెన్రీని అబైస్‌కి పంపినప్పుడు, అక్కడే హెన్రీ ఫైనల్‌గా ఆ మైండ్ ఫ్లేయర్ పైన ఫుల్ కంట్రోల్ తీసుకున్నట్టు చూపిస్తే, ఆ సీన్‌కి ఒక క్లారిటీ వచ్చేది. ప్లస్ ఒక మంచి కాల్ బ్యాక్ లాగా కూడా ఉండేది. వెక్నా ఎందుకు అబైస్‌లో ఆ స్టేజ్‌లో ఉన్నాడు అనేది కూడా దీంతో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఈ ఇన్సిడెంట్ వల్ల వెక్నా అబైస్‌లో ఉన్న కంప్లీట్ డార్క్‌నెస్‌ని ఛానెల్ చేసి, ఇంతకు ముందు కన్నా చాలా స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చాడు అని చూపించొచ్చు. దీంతో సింపుల్‌గా వెక్నాకి ఎదురు వచ్చే ఇంకొక డార్క్ ఎంటిటీ లేదు అని చెప్పొచ్చు. ఆ బీటింగ్ హార్ట్ కూడా మైండ్ ఫ్లేయరే అని ఒక సటిల్ హింట్ అయ్యేది. ఇది గ్రూప్‌కి కూడా ఒక సర్ప్రైజ్ లాగా ఉండేది. దీని తర్వాత సీజన్ 4 ఎపిసోడ్ 9 రేంజ్‌లో ఇంటెన్సిటీతో, ఇంకా సీజన్ 5 ఎపిసోడ్ 4 రేంజ్ బ్రుటాలిటీతో వెక్నాని డిఫీట్ చేశాక, గ్రూప్ అంతా ప్లాన్ సక్సెస్ అయింది అని హ్యాపీగా ఉన్నప్పుడు ఒక చిన్న ట్విస్ట్ పడాలి. వెక్నా చనిపోవడం వల్ల మైండ్ ఫ్లేయర్ పైన ఉన్న కంట్రోల్ పోయి, ఇక మైండ్ ఫ్లేయర్ తన రియల్ ఫామ్‌లో బయటికి రావాలి. అప్పుడు మన గ్రూప్ ఆ మైండ్ ఫ్లేయర్‌తో ఫైట్ చేయాలి. నాకు మైండ్ ఫ్లేయర్ ఫ్యాంటసీ స్టైల్ లుక్ కంటే ఆ షాడోగా ఉన్న ఎంటిటీ లుక్కే నాకు ఎక్కువ నచ్చింది. వెక్నా కంట్రోల్‌లో ఉన్నప్పుడు అది మనం చూసిన స్టేట్‌లో ఉండి, ఇప్పుడు షాడో ఫామ్‌లోకి మారితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా వెక్నా చనిపోయే ముందు తన రిడెంప్షన్ ఏం లేకుండా ఒక చిన్న గ్లింప్స్ చూపించి ఉండేవాడిని. అంటే మైండ్ ఫ్లేయర్ డార్క్‌నెస్‌తో నిండిపోకముందు హెన్రీ ఎలా ఉండేవాడు, మానిప్యులేషన్ వల్ల ఎలా బ్యాడ్ పర్సన్‌గా మారాడు అని చూపిస్తుండే. విల్ అండ్ ఎలెవెన్‌కి కూడా లవ్, కేర్ ఇంకా ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ లేకపోతే వాళ్ళు కూడా వెక్నాలాగే మారిపోయేవారు అనే పాయింట్ అప్పుడు మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఫినాలేలో మనం మిస్ అయిన డెమోగార్గన్స్, డెమో డాగ్స్, ఇంకా డెమో బ్యాట్స్ ఆర్మీ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే మైండ్ ఫ్లేయర్ ఇప్పుడు వాటిని కంట్రోల్ చేస్తూ గ్రూప్ మీదకి వదులుతుంది. గ్రూప్ అంతా అబైస్ నుండి ఎస్కేప్ అయ్యి అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళే సీక్వెన్స్ ఉంటుంది. ఆ టైంలో విల్ తన హైవ్ మైండ్ కనెక్షన్‌ని యూజ్ చేసి ఆ క్రియేచర్స్‌ని అబైస్‌లోనే ఆపడానికి ట్రై చేస్తాడు. సో దట్ మిగతా వాళ్ళు ఎస్కేప్ అవ్వొచ్చని. ఒరిజినల్‌లో బ్యాటిల్ ఎండ్ టైమ్‌కి 11 చనిపోతుంది. కానీ ఇక్కడ ఎవరు చనిపోరు. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ప్లాన్ ప్రకారం హాపర్ అండ్ మురే బాంబ్ టైమర్ సెట్ చేస్తారు. విల్ కూడా అందరితో పాటు బయటకు వచ్చేద్దాం అనుకుంటాడు. కానీ అప్‌సైడ్ డౌన్ డిస్ట్రాయ్ అయ్యే టైంకి విల్‌కి అండ్ ఆ వరల్డ్‌కి ఉన్న కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల, ఇంకా ఆ క్రియేచర్స్‌ని ఆపడానికి ట్రై చేయడం వల్ల ఆ షాక్‌తోనే విల్ చనిపోతాడు. దీనివల్ల ఆ మైండ్ ఫ్లేయర్ పూర్తిగా చనిపోకుండా ఆ బ్రిడ్జ్ కట్ అయిపోవడం వల్ల అబైస్‌లోనే ట్రాప్డ్ అయి ఉంటుంది. అది ఒక డిఫరెంట్ వరల్డ్ నుండి వచ్చిన ఎంటిటీ కాబట్టి దాన్ని చంపాల్సిన అవసరం లేదు. కానీ అది ఎప్పుడైనా తిరిగి రావచ్చు అనే భయం మనల్ని ఎప్పుడూ హాంటెడ్‌గా ఉంచుతుంది. కాలిస్ డెత్. ఇంక ఖాళీ డెత్ విషయానికి వస్తే, మనందరం షోలో ఒక పెద్ద డెత్ సీక్వెన్స్ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ ఖాళీ డెత్ మాత్రం నాకు అంత పెద్ద ట్విస్ట్ లాగా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ ఆ డ్రామా కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ముందు నుండి నేను ఖాళీ ఇంకా హాపర్‌కి ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళ మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది అని, అది వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎండ్ అవ్వడానికి దారితీస్తుంది అని అనుకున్నాను. నేనైతే దీన్ని ఇలా రాసేవాడిని. వెక్నా హాపర్ మైండ్‌లోకి వచ్చాడు అని ఎలెవెన్‌కి చెప్పినప్పుడు, కాలి తన వెపన్‌తో బెదిరిస్తుంది. బదులుగా హాపర్ తిరిగి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. కాలి అలా ఎలెవెన్‌ని తన మీదకి రెచ్చగొడుతుంటే హాపర్ చూసి ఇంకా సైలెంట్‌గా ఉండలేకపోతాడు. అప్పుడు కాలి తన పవర్‌ని యూజ్ చేసి హాపర్ మైండ్‌ని ఎలెవెన్‌కి చూపిస్తుంది. హాపర్ ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో ఎలెవెన్ కళ్ళారా చూస్తుంది. ఇక్కడ ఎలెవెన్ రియలైజేషన్‌లోకి వెళ్ళి ఆ మూమెంట్‌లో హాపర్‌ని సేవ్ చేయాలనే ప్రయత్నంలో ఎలెవెన్ కాలిని చంపేస్తుంది.
దీనికి 11 ఏం హ్యాపీగా ఉండదు. కానీ తన పాస్ట్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్‌ని కాపాడుకోవాలా, లేక తన ప్రెజెంట్ ఇంకా ఫ్యూచర్ అయిన హాపర్‌ని కాపాడుకోవాలా అనే సిట్యుయేషన్‌లో 11 హాపర్‌నే చూజ్ చేసుకుంటుంది. దీనివల్ల కాలీ డెత్‌కి ఒక డ్రామా యాడ్ అవుతుందని నా ఫీలింగ్. ప్లస్ తనని మళ్ళీ ఎందుకు స్టోరీలోకి తీసుకొచ్చారు అనే పాయింట్‌కి కూడా ఒక జస్టిఫికేషన్ దొరుకుతుంది. డాక్టర్ బ్రెన్నర్ అండ్ హెన్రీ ఎలా అయితే మ్యానిప్యులేషన్ చేసేవారో, కాలీ కూడా 11 మైండ్‌ని మ్యానిప్యులేట్ చేస్తూ తన పాస్ట్‌లోకి లాక్కెళ్ళాలని చూస్తుంది. టెన్షన్ అండ్ డ్రామా మనం చూసిన దానికంటే ఇంకా బాగుంటుంది. 11 సర్వైవల్ అండ్ ద ఫైనల్ బ్యాటిల్. నా వర్షన్ ప్రకారం 11 చనిపోకూడదు. నేను 11 తనని తాను సాక్రిఫైస్ చేసుకొని అప్‌సైడ్ డౌన్ నుండి తిరిగి రాకపోవడం లాంటి ఎండింగ్ అసలు ఇచ్చేవాడిని కాదు. దానికి బదులు తను బతికే ఉండేది. బట్ లైఫ్ ఎప్పుడూ ఫెయిర్‌గా, ఈజీగా ఉండదు అని, ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చినా లేదా గేట్‌వే మళ్ళీ ఓపెన్ అయినా వాళ్ళు వాటిని ఓవర్‌కమ్ చేసి లైఫ్‌లో ముందుకు వెళ్ళగలిగేవారు అని చూపించేవాడిని. పిల్ చనిపోయాక గ్రూప్ అంతా అప్‌సైడ్ డౌన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ 45 మినిట్ ఎపిలాగ్‌కి బదులు నేను ఒక సెకండరీ బ్యాటిల్ స్టార్ట్ చేసేవాడిని. ఇది మెయిన్‌గా 11 వర్సెస్ మిలిటరీ మధ్య జరుగుతుంది. ఇక్కడే డాక్టర్ కే క్యారెక్టర్‌కి ఒక కరెక్ట్ పర్పస్ దొరుకుతుంది. అక్కడే మనం మిలిటరీ పూర్తిగా డిఫీట్ అవ్వడం, డాక్టర్ కే చనిపోవడం, ఇంకా ఆ ప్రాజెక్ట్ మొత్తం వైప్ ఔట్ అవ్వడం చూస్తాం. ఒరిజినల్‌లో 11 చనిపోయింది కదా అని వాళ్ళు అలా సైలెంట్‌గా వెళ్ళడం నాకు నచ్చలేదు. సో, ఆ ఎపిలాగ్ టైమ్‌ని ఈ బ్యాటిల్ కోసం యూజ్ చేసేవాడిని. 11కి ఎంతో ఇష్టమైన విల్ చనిపోవడం ఈ బ్యాటిల్‌కి మోటివేషన్‌గా మారుతుంది. తన పాస్ట్‌కి సంబంధించిన అప్‌సైడ్ డౌన్ కనెక్షన్ వల్ల తన ప్రెజెంట్ లైఫ్‌లో ఉన్న విల్ చనిపోవడం 11ని ఎంతో హర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా తన పాస్ట్ అండ్ ఫ్యూచర్‌కి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది అండ్ అల్టిమేట్‌లీ ఆర్మీతో ఆ ఫైట్ వాళ్ళు విన్ అవుతారు. ద కేవ్ బ్యాక్ స్టోరీ అండ్ ఫైనల్ థాట్స్. ఇంకా కేవ్ బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే ఫినాలేలో ఉన్న సాడ్ రియాలిటీ ఏంటంటే, హెన్రీ అబైస్‌కి ఎలా వెళ్ళాడు అనే ట్రూ బ్యాక్ స్టోరీ మనకు పూర్తిగా చూపించలేదు. నేను ఫినాలేలో దీన్ని కన్ఫర్మ్‌గా మార్చేవాడిని. హెన్రీ ఆ స్టోన్ వల్ల అబైస్ డార్క్‌నెస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాడు అని మనకు తెలుసు. కానీ నేను ఒక 10 మినిట్ సీక్వెన్స్ పెట్టి అసలు హెన్రీ అక్కడికి ఎలా ట్రాన్స్‌పోర్ట్ అయ్యాడు? తనకి అసలు ఆ పవర్స్ ఎలా వస్తాయి అని డీటెయిల్‌గా చూపించేవాడిని. లేకపోతే ఏదో ఒక పవర్‌ఫుల్ స్టోన్ దొరికింది. అది తనని బ్యాడ్ పర్సన్‌గా మార్చేసింది అన్నట్టు సింపుల్‌గా మాత్రం చూపించేవాడిని కాదు. హెన్రీ బ్యాక్ స్టోరీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ తెలియాలంటే, అది పూర్తిగా అర్థం కావాలంటే 'ద ఫస్ట్ షాడో' అనే స్టేజ్‌పై చూడాలి. ఇది వరల్డ్ మొత్తం మీద ఓన్లీ 2 ప్లేసెస్‌లో మాత్రమే ఆర్గనైజ్ చేశారు. దీనివల్ల చాలామంది 'స్ట్రేంజర్ థింగ్స్' ఆడియన్స్‌కి ఆ క్లారిటీ మిస్ అవుతుంది. సో, హెన్రీ అబైస్‌లో ఆ మైండ్ ఫ్లేయర్‌ని ఎలా ఎన్‌కౌంటర్ అయ్యాడు అనే పాయింట్‌ని నేను క్లియర్‌గా చూపించుండేవాడిని. నేను చెప్పిన ఈ ఎండింగే పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. కానీ నేను అనుకున్న దాంట్లో రిస్క్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. సీజన్ 5 ఎపిసోడ్ 4లో విల్‌కి పవర్స్ రావడం, ఇంకా హైవ్ మైండ్‌తో తనకి ఉన్న కనెక్షన్‌కి ఇప్పుడు ఇంకా ఎక్కువ వెయిట్ దొరుకుతుంది. ప్లస్ వెక్నాని చంపేసాం అనే ఒక టైంలో మైండ్ ఫ్లేయర్ ఒక సెకండరీ విలన్‌లా బయటికి రావడం అనే ట్విస్ట్ ఆ ఫైనల్ బ్యాటిల్‌ని ఇంకా ఎపిక్‌గా మార్చేసేది. వెక్నా అండ్ మైండ్ ఫ్లేయర్‌తో ఒకేసారి ఫైట్ చేయడం నాకంత నచ్చలేదు. 'స్ట్రేంజర్ థింగ్స్' ఎప్పటికీ ఒక క్లాసిక్ షోలా గుర్తుండిపోతుంది. 'జీఓటీ' అండ్ వేరే షోస్ లాగా దీని ఎండింగ్ అంత దారుణంగా ఏం లేదు. జస్ట్ ఓకే అని అనొచ్చు. యాక్చువల్లీ 'స్ట్రేంజర్ థింగ్స్' ఎప్పుడు మిగతా షోస్ కంటే ఒక స్టెప్ పైనే ఉండేది. సీజన్ 5 వాల్యూమ్ 1 తర్వాత మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ ఫైనల్‌గా మనకి వచ్చిన ఎండింగ్ కంటే ఇంకా చాలా బెటర్ అవుట్‌పుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని నా ఫీలింగ్. సో, అది మరి. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ఎండింగ్ ఇలా ఉంటే బాగుండని నేను అనుకున్నాను. ఫైనల్ ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్‌ని డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి.